హాయ్ హలో నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ మీద సిట్ రిపోర్ట్లో ఏముంది అనేది నేను చూశాను మొత్తం. అంటే నాకు సిట్ రిపోర్ట్ అయితే నా దగ్గరికి రాలేదు, కానీ ఒక న్యూస్ పేపర్ అతను రాశాడు సిట్ రిపోర్ట్లో ఏముంది అనేది. మొత్తం ఒక 20 ఎలిగేషన్ చేశారండి. ఆ సిట్ రిపోర్ట్లో మొత్తం ఎలిగేషన్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే అసలు అక్కడ కేసే లేదు అనిపించింది. నేనే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నా మీదే కేసు పెట్టి కోర్టులోకి తీసుకెళ్తే ఇదే కేసు మీద నేను ఇవే ఆర్గ్యూ చేస్తా, అవి మీకు చెబుతున్నా ఇప్పుడు నేను. ఓకే, దీంట్లో అసలు కేసు లేదని నేను భావిస్తున్నాను. ఇక్కడ వాళ్ళ ఎలిగేషన్ ఏంది, ఇక్కడ నా యొక్క అభిప్రాయం ఏంటి అనేది మీకు చెప్తున్నా. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎలిగేషన్ ఏం చేశారంటే 3200 కోట్ల రూపాయల కిక్ బ్యాక్ జరిగింది, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ సేల్స్ అనే పదం వాడారు. 3200 crores ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ సేల్స్ అంటే అర్థం కొన్ని బ్రాండ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి వాటికి ఎక్కువగా ట్రీట్మెంట్ ఇచ్చారు రిటైల్ అవుట్లెట్స్లో అని వాళ్ళ యొక్క ఎలిగేషన్. అది ఒక ఎలిగేషన్. నా ఉద్దేశం ప్రకారం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది గవర్నమెంట్గా చూడకూడదు. దే ఆర్ రిటైలర్స్. ఆ యొక్క రిటైల్ అవుట్లెట్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ తన సొంత రిటైల్ అవుట్లెట్స్లు ఓపెన్ చేసుకుంది బెవరేజెస్ కార్పొరేషన్ కింద. అంటే అర్థం ఏంటి, డోంట్ లుక్ ఎట్ దట్ యాజ్ ఎ బెవరేజెస్ కార్పొరేషన్ ఒక గవర్నమెంట్గా చూడకూడదు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ యాజ్ ఎ రిటైలర్ అంటే ఒక మద్యం అమ్ముకునేటువంటి ఒక షాప్ ఓనర్గా చూడాలి తప్ప మీరు గవర్నమెంట్గా చూడకూడదు. ఓకే, ఆ మద్యం అమ్ముకునే షాప్ ఓనర్ ఏం చేస్తాడు, ఏ బ్రాండ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రైస్. దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది, దాని మీద ప్రాఫిట్ ఎంత వస్తుంది, దాని మీద రిపీటెడ్ ఆర్డర్ ఏమి వస్తున్నాయి, కస్టమర్స్ ఏం అడుగుతున్నారు, ఆ కంపెనీ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, ఎంఆర్పి ఎంత ఉంది, డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు, క్విక్గా సప్లై చేస్తున్నాడా లేదా, టయానికి ఇస్తున్నాడా లేదా, హై స్పెండింగ్ ఇండివిజువల్స్ ఎవరన్నా హై స్పెండింగ్ ఇండివిజువల్స్ దేన్ని అడుగుతున్నారు, ఏ బ్రాండ్ని అడుగుతున్నారు, రెగ్యులర్ కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారనే దాన్ని బట్టి ఏ ప్రిఫరెన్స్ ఆఫ్ బ్రాండ్స్ ఆర్డర్ చేయాలనేది రిటైలర్ నిర్ణయం చేసుకుంటాడండి. వీళ్ళెవరు చెప్పడానికి. ఇదేందండి, కొన్ని బ్రాండ్స్ నువ్వు ఆర్డర్ చేసావు, కొన్ని బ్రాండ్స్ నువ్వు ఆర్డర్ చేయలేనేది అసలు కేసే కాదు అది. అవునండి, నేను రిటైలర్ని అయితే నేనేం చేస్తాను, నాకు ఏ బ్రాండ్ మీద ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో దాన్ని ఆర్డర్ చేస్తాను, ఏది కస్టమర్స్ అడుగుతున్నారో దాన్ని ఆర్డర్ చేస్తాను, దేనికి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారో దాన్ని ఆర్డర్ చేస్తాను, ఏదైతే రెగ్యులర్ కస్టమర్స్ ప్రీమియం కస్టమర్స్ అడుగుతున్నారో దాన్ని ఆర్డర్ చేస్తాము. రైట్, అది ఒక్కటే కూడా కాదు, స్టోర్ స్పేస్ని బట్టి కూడా ఉండిద్ది. ఇప్పుడు నా దగ్గర ఒక ఫ్రిడ్జ్ ఉందండి. ఇప్పుడు ఆ బీర్లు అవన్నీ ఫ్రిడ్జ్లో పెడతారట కదా వీళ్ళు. ఫ్రిడ్జ్లో సేఫ్గా పెట్టాలి, లేదంటే స్టోర్లో ఆ స్టోర్ సైజ్ ఎంత ఉంది, ఆ ర్యాక్ సైజ్ ఎంత ఉంది. కొన్ని బాటిల్స్ ఎంత పెద్దవి ఉంటాయి ఫ్రిడ్జ్లో పట్టవు, ఇది ఇంతే ఉంటే ఫ్రిడ్జ్లో పడతాయి. ఏందండి అది, ఏ బ్రాండ్ డిఫరెంట్ అనేది రిటైలర్ ఇష్టం అండి. తనకున్న షాపుని బట్టి, తనకున్న ఫ్రిడ్జ్ని బట్టి, ఆఫర్ని బట్టి, కస్టమర్ని బట్టి తన ఇష్టం వచ్చింది ఆర్డర్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏందండి, ఇది ఇట్లాంటి కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో సర్ప్రైజింగ్ అనిపించింది ఆ న్యూస్ పేపర్ చదివిన తర్వాత. ఈ కేసు తోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి ఇబ్బంది పెడతారు వీళ్ళు అని నాకు అనిపించింది. ఇది అసలు కేసే లేదు నా ఉద్దేశం ప్రకారం. మేనేజ్మెంట్ అర్థమైన వాడు, వ్యాపారం చేసేవాడికి ఇది అసలు కేసే కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రెండో ఎలిగేషన్ ఏం చేశారు, రాజకేశ్ రెడ్డి అనే ఆయన కలెక్ట్ చేశాడట, హవాలా ద్వారా మనీ లాండరింగ్ చేశాడట రాజకేశ్ రెడ్డి. ఓకే, ఒకవేళ రాజకేశ్ రెడ్డి హవాలా ద్వారా మనీ లాండరింగ్ చేస్తే ఆ హవాలా కంపెనీల మీద కేసు ఎందుకు పెట్టలేదు, ఇల్లీగల్ కదా. యాజ్ పర్ దే ఆర్ ప్రొహిబిటెడ్ అండర్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా ప్రకారం హవాలా కంపెనీలు ఇల్లీగల్ ఇన్ ఇండియా. ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ ఇన్ ఇండియా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకవేళ నువ్వు కేసు పెడితే ఈ హవాలా కంపెనీ మీద కూడా కేసులు పెట్టాలి. ఇది ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు ఏమని, రాజకేశ్ రెడ్డి అని హవాలా ద్వారా మనీ ఎక్స్చేంజ్ చేశారంటే ఏ హవాలా ద్వారా అంట, హైదరాబాదు, ముంబాయి, ఢిల్లీ అంట. ఈ హైదరాబాదు, ముంబాయి, ఢిల్లీలో ఉన్న హవాలా వాళ్ళకి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క అండుండిద్ది. ఇప్పుడు వాళ్ళ మీద నువ్వు కేసు పెడతావా, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి క్లోజ్ చేస్తారా? ఇది ఇంకొక అదాని కేసు కాబోతుంది. ఇప్పుడు అదాని కేసులో ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారు,
అన్నారు. జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని ప్రూవ్ చేయాలంటే అదానిని ప్రూవ్ చేయాలి. అది మా వల్ల కాదని చెప్పి దాని జోలికి వెళ్ళాలి ఇల్లు. ఇప్పుడు ఇది కూడా ఇది హవాలా జోలికి వెళ్ళరు. ఎందుకు? ఇక్కడ హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో హవాలా వాళ్ళకి వెనక ఎవరున్నారో మనకు బాగా తెలుసు. ఓకే, ఈ హవాలా కంపెనీలు వెనక ఎవరున్నారు, పెద్ద పెద్ద తలకాయలు మనందరికీ తెలుసు కదా. వాళ్ళని టచ్ చేసే వాళ్ళు వీళ్ళు ఏమి వెళ్ళరు, హవాలా కంపెనీల జోలికి వెళ్ళరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళరు. ఇది సుత్తి కేసు, ఇది ఓకే తీసేయండి. ఓకే, నెక్స్ట్ మూడోది కిక్ బ్యాక్స్ ఆఫ్ అంటే ₹150 పర్ కేసు, ₹150 పర్ కేసు, ₹200 పర్ మీడియం రేంజ్, ₹600 పర్ కేసుని బట్టి డబ్బులు కలెక్ట్ చేశారట. కేసు యొక్క సైజుని బట్టి డబ్బులు కలెక్ట్ చేశారట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కిక్ బ్యాక్ జరిగిందా లేదనేది నువ్వు ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించకుండా ఎంత తీసుకున్నాడు అంత తీసుకున్నాడు తర్వాత సంగతి. ముందు అసలు తీసుకున్నాడా లేదు నువ్వు ప్రూవ్ చేయాలి కదా డాక్యుమెంట్లో. ఓరల్ టెస్ట్ మనేసి వదిలేయండి. ఎందుకంటే ఆ రమేష్ అనేవాడు వచ్చి నాకు 500 లంచం తీసుకున్నాడు, నేను తీసుకోలేదంట. నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు దాన్ని? సీసీ కెమెరా అన్నా ఉండాలి, లేదంటే నేను లంచం నాకు బ్యాంక్ అకౌంట్ అన్నా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే రిసీట్ అన్నా ఇవ్వాలి. ఈ మూడు లేకుండా నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు దీన్ని? 150 తీసుకొని ₹1 తీసుకున్నా 150 తీసుకుని క్రైమే. ఫస్ట్ నువ్వు తీసుకున్నాడని ఎవిడెన్స్ ప్రూఫ్ చూపించాలి కదా. ఓకే, ఈ సిటీ లాంటి కేసు పెట్టింది ఏంటంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే, అసలు నాకు అర్థమయ్యేవరకు ఆ కేసు చదివితే అసలు కేసే లేదు లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఒక మంచి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, వ్యాపారం చేసేటువంటి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ కరెక్ట్గా వెళ్ళి కోర్టులో కేసు చేసుకుంటే నా ఇష్టం అండి. నేను రిటైలర్ని, ఏ బ్రాండ్ అమ్ముకోవాలో నా ఇష్టం, నాకు ఏ ప్రాఫిట్ వస్తే నేను అమ్ముకుంటా. వేరే వాళ్ళు బ్రాండ్లు ప్రమోట్ చేయడం నా బాధ్యత ఏంటి? కొన్ని బ్రాండ్లు నువ్వు ప్రమోట్ చేయలేదు, కొన్ని బ్రాండ్లు ప్రమోట్ చేశారంటే బ్రాండ్లు ప్రమోట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? అది ఆమె రిటైలర్, నాకు ఏది లాభం వస్తే నేను అది అమ్ముకుంటాను అంతే, సింపుల్గా. ఓకే, అసలు కేసే లేదు దీంట్లో నా తెలిసిన వరకు. ఇది ఇక్కడ ఆటోమేటెడ్ సిస్టమ్ మ్యానిపులేట్ చేశారు అన్నారు. టెక్నాలజీ యూజ్ చేయకపోతే ఇది క్రైమ్ కాదు. ఇక్కడ ఆటోమేటెడ్ సిస్టమ్ వాడలేదు, నువ్వు మొబైల్ యాప్ వాడలేదు, వాట్సాప్లో మెసేజ్ పెట్టలేదు, ఈమెయిల్ పెట్టలేదు అంటే క్రైములు కాదు అవి. నాకు పెట్టడం రాదు అంటే ఏం చేస్తావు? నాకు వాడటం రాదండి ఏం చేస్తారు? ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. టెక్నాలజీని వాడకపోతే క్రైమ్ కాదు. క్రైమ్ జరిగితే క్రైమ్ నువ్వు ప్రూవ్ చేయాలి. అక్కడ క్రైమ్ జరిగింది, అక్కడ స్కామ్ జరిగిందని నువ్వు ప్రూవ్ చేయాలి అంతే తప్ప టెక్నాలజీ వాడలేదు కాబట్టి అది క్రైమ్గా నువ్వు ఎలా పెడతారు సిట్? నాకైతే అర్థం కాదు. ఓకే, అదొకటి. ఇక్కడ నేను అది అబ్జర్వ్ చేశాను న్యూస్ పేపర్ చదివినాక. మూడోది షెల్ కంపెనీసు ఓరల్ టెస్ట్ మనీస్ కొరాబరేటివ్ సోర్సెస్ ఉన్నాయని ఫైన్ చేశారట. అవి ప్రూవ్ చేయగలిగితే దెర్ ఇస్ అ కేస్. నిజంగా షెల్ కంపెనీస్ ఉన్నాయని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఓరల్ టెస్ట్ మనీతో పాటు ఎవిడెన్స్ కూడా ఉండాలి. జస్ట్ ఓరల్ టెస్ట్ మీ సరిపోవు, ఎవిడెన్స్ ఉండాలి. ఇవి కనుక ప్రూవ్ చేయగలిగితే దెర్ ఈజ్ ఎ కేస్. అంతే తప్ప ముందు వీళ్ళు పెట్టిన ఎలిగేషన్స్ అన్నీ కూడా ఐ డోంట్ థింక్స్ అవి నిలబడతాయని నేను అనుకోవట్లే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుతారు, బిజినెస్ వ్యాపారస్తులు చూసారంటే నవ్వుతారు. మీరెవరండి? నేను రిటైలర్, నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఒక రిటైలర్ అండి. అదే ఎన్జిఓ నడుపుతున్నారు. ఎందువల్ల ఏమన్నప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ అనేది ఒక రిటైల్ అవుట్లెట్లు పెట్టి ఏ బ్రాండ్ని అమ్మితే డబ్బులు. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ఇన్కమ్ జనరేట్ చేస్తాను, మోరోవర్ కన్జంప్షన్ తగ్గిస్తాను, అది నా ఎయిమ్ అన్నారు. అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలి గవర్నమెంట్ కంటే ఎక్కువ, ఏ ప్రాఫిట్ వస్తే ఆ బ్రాండ్లు కొంటాడండి. అది రిటైలర్ ఇష్టము. వీళ్ళేంటి మీరు ఆ బ్రాండ్లు కొనలేదు కాబట్టి నువ్వు క్రైమ్ చేసావంటే అది ఎలా చెప్తారు? నాకైతే అర్థం కాదు. ఓకే సార్, మోరోవర్ ఇంకోటి ఏం చెప్పారు? కలెక్టెడ్ అమౌంట్స్ వర్ గివెన్ టు కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళు ముగ్గురు అనేది దీంట్లో సిట్ రిపోర్ట్లో రాశారు. ఇవి విజయసాయి రెడ్డి నేను తీసుకోలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మొత్తం కసిరెడ్డి చేశాడు, నా వల్ల కాదు, అంటే నాకు రోల్ లేదని విజయసాయి రెడ్డి చెప్పాడు. మిథున్ రెడ్డి గారు కూడా నాకు కాదు అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామ్ జరిగిందని చెబితే కదా, ఇప్పుడు డబ్బులు కలెక్ట్ చేశారని ప్రూవ్ చేస్తే కదా తర్వాత మిథున్ రెడ్డికి ఇచ్చా, వెంకటరెడ్డికి ఇచ్చా తర్వాత సంగతి. ముందు అది ప్రూవ్ చేయాలి కదా డబ్బులు కలెక్ట్ చేశారని. ఒకవేళ కలెక్ట్ చేసి ఉంటారేమో, ఏదో ఆఫ్ ద రికార్డ్ వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి రోజు ఉదయాన్నే మామూలు నమస్తే అని చెప్పి ₹150 తీసుకుని పోయేవాడు. ఆడి తీసుకెళ్ళి ఎవడికి ఇస్తున్నాడు, ఆడి తీసుకెళ్ళి ఎవడికి ఇస్తున్నాడు. ఇవన్నీ కేసులు అంటే ఇవి నిలబడతాయండి ఇవన్నీ కోర్టులో? ఓకే, ఈ సిట్ రిపోర్ట్లో ఉన్నది ఏది కూడా నథింగ్ ఈజ్ సో స్ట్రాంగ్ కేసు అని నాకైతే అనిపిస్తుంది. అంటే వాళ్ళు చెప్పిన కేసు ఏవి కూడా స్ట్రాంగ్ కాదు అని నాకు అనిపిస్తుంది. కాదేంటంటే మేము పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, రిమాండ్కి ఇవ్వండి అని చెప్పి ఒక 15-20 రోజుల లోపల జగన్మోహన్ రెడ్డినో లేకపోతే మిథున్ రెడ్డినో విజయసాయి రెడ్డినో కసిరెడ్డినో పెట్టగలరే తప్ప కేసులు నిలబడితే నేనైతే అనుకోవట్లే. ఓకే, ఫండ్స్ వర్ ట్రాన్స్ఫర్ టు గోల్డ్ బులియన్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ అండ్ ల్యాండెడ్ యూజింగ్ హవాలా. అగైన్ సేమ్ హవాలా. నువ్వు హవాలా వాడేవంటే హవాలా కంపెనీ మీద నువ్వు కేసు పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఇల్లీగలు.
బులియన్ కంపెనీస్కి గోల్డ్ కంపెనీస్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇల్లీగల్ ఏం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీకి డబ్బులు పంపిస్తే ఇల్లీగల్ కాదు, బట్ హవాలా కంపెనీకి పంపితే ఇల్లీగల్. అదే ఇక్కడ వాళ్ళు రాశారు హవాలా కంపెనీకి పంపించారని. ఫస్ట్ హవాలా కంపెనీ ఎవడు హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో, ఆడి మీద నువ్వు కేసు పెట్టగలవా? ఆడి మీద కేసు పెడితే ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి కాల్ రావాలి, ఆడి నుంచి వస్తే దాని వెనక ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మన అందరికీ తెలుసు. ఓకే, హవాలా కంపెనీల మీద. ఓకే, మోరోవర్ ఇది ఒకటి రాశారు, కసిరెడ్డి ది ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ ద కేస్ రిఫ్యూజ్ టు సైన్ హిస్ కన్ఫెషన్ స్టేట్మెంట్. కన్ఫెషన్ స్టేట్మెంట్లో కసిరెడ్డి ఆయన సంతకం చేయలేదట. సంతకం చేయకపోతే టిష్యూ పేపర్తో సమానం. ఇక దాని గురించి మాట్లాడేది ఏంది, ఆయన ఎంతనా చెప్పని ఓవరాల్గా. సంతకం చేయకపోతే ఇట్ ఈజ్ ఈక్వల్ టు టిష్యూ పేపర్. ఇక దాని గురించి సిట్ రిపోర్ట్లో, రిమాండ్ రిపోర్ట్లో రాయటం అంటే ఆశ్చర్యం అనిపించింది. ఇదిగోండి ఆయన సంతకం చేయట్లేదు అంటే, సంతకం చేయట్లేదు అంటే చెప్పినోడు ఎందుకు సంతకం చేయడు? ఇప్పుడు నిజంగా ఆయన చెప్పాడు, లేదు మొత్తం జగన్మోహన్ రెడ్డి డబ్బులు స్కామ్ చేశాడని నీకు చెప్పాడు అనుకో, పేపర్ మీద సైన్ చేయమంటే ఎందుకు చేయడు? చేయటం ఇష్టం లేనివాడు చెప్పు ఉండడు. అంటే మీరేదో ఆయన చెప్పాడని చెప్పి మీరు ఊరికే బయటికి వేస్తున్నారు. ఇదిగో అప్రూవ్గా మారిన విజయసాయి రెడ్డి, అప్రూవ్గా మారిన కసిరెడ్డి, అప్రూవ్గా మారిన పోసాని కృష్ణమురళి, ఇక అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అప్రూవ్గా మారినటువంటి అని అరెస్ట్ చేసిన వాళ్ళు మొత్తాన్ని వాడు లోపల చెప్పాడో లేదో తెలియదు, బయట అప్రూవ్గా మారాడని ప్రజల్ని భయపెట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టి చేసినటువంటి న్యూస్ పేపర్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా. ఓకే, ఇదేంటంటే అతను సంతకం చేయకపోతే అతను చెప్పలేదని అర్థం అండి సింపుల్గా. ఇక్కడ ఇంకోటి అన్నారు, వైఎస్ఆర్సీపీ ఇష్యూడ్ అన్ ఆర్డర్ ఆథరైజింగ్ ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ టు ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్. వైఎస్ఆర్సీపీ అంటే బెవరేజ్ కార్పొరేషన్ రిటైల్ అవుట్లెట్స్కి ఆర్డర్ ఇచ్చిందంట. అది క్రైమ్ ఏం కాదు కదా. అక్కడ గవర్నమెంట్, ఇట్ ఈజ్ అప్ టు ది గవర్నమెంట్. అది క్యాబినెట్ అప్రూవ్ జరిగి ఉంటుంది, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఉంటారు. ఇదిగో మనమే రిటైల్ అవుట్లెట్లు పెట్టబోతున్నాం అని చెప్పి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ప్రాసెస్ యాజ్ పర్ లీగల్లీ క్యాబినెట్ అప్రూవల్తో పెట్టుంటారు. దట్ ఈజ్ నాట్ ఎ బిగ్ క్రైమ్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ ఆర్డర్ అనేవి కొంతమంది సప్లయర్స్కి ఇచ్చారు, కొంతమంది సప్లయర్స్కి ఇవ్వలేదు. ఇది కిక్ బ్యాక్ ఆఫర్. ఇది అంటే కొన్ని బ్రాండ్స్కే వీళ్ళు అంటే ఆన్లైన్ ఆప్షన్ ఇచ్చారు, కొన్ని బ్రాండ్స్కి ఇవ్వలేదు. అంటే ఇది అగైన్ ఇట్స్ ఏ ప్రీమియం సప్లయర్స్కి బెస్ట్ బెనిఫిట్స్ ఇస్తామని ఒక ఆఫర్ పెట్టుకున్నారు. ఇంకోది వాళ్ళ ఇష్టం, రిటైలర్ ఇష్టం కదా. ఇప్పుడు అందరికీ ఆన్లైన్ ఇవ్వాలని ఏముందండి, ఇది అప్ టు గవర్నమెంట్ అండి. ఇప్పుడు ప్రీమియం సప్లయర్స్ కొంతమంది మీకు ఉండేది కదా. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళినప్పుడు ₹1,00,00,000 డిపాజిట్ చేసిన వాడికి ఆన్లైన్ అకౌంట్ ఇస్తాము, ₹1,000 మినిమం బ్యాలెన్స్ కూడా నువ్వు మెయింటైన్ చేయట్లేదు, నీకు నేను ఆన్లైన్ అకౌంట్ ఇంతకు ఇస్తాను బ్యాంక్ కూడా చెప్తుంటాడు కదా. వీళ్ళు కూడా అంతే, సప్లయరు, రిటైలరు. ఇదిగోండి ఎవరిదైతే నాకు ఎక్కువ బిజినెస్ ఇస్తుందో ఆ ప్రీమియం సప్లయర్ అంటారు. ఆ ప్రీమియం సప్లయర్కి మేము ఆన్లైన్ ఇస్తాము, మిగతా వాళ్ళకి మేము ఆన్లైన్ మేము అని పెట్టుకున్నామని చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? స్కామ్ జరిగిందో లేదనేది నేను సర్టిఫై చేయట్లా, వీళ్ళు పెట్టిన కేసులు నిలబడదని చెప్తాను. ఓకే, స్కామ్ జరిగిందా లేదనేది వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు కోర్టులో. ఓకే, నాకు అది మొత్తం చదివిన తర్వాత వీళ్ళు పెట్టిన ఏ పాయింట్ కూడా కోర్టులో నిలబడదని నాకు అనిపించింది, అందుకని నేను చెప్తాను. ఓకే, మోరోవర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్కి ఈజీగా పట్టేస్తాడు, ఏంద్ర ఇలా రాశారు వీళ్ళు కేసు అని రాసి. ఓకే, brands associated with the syndicate allegedly benefited from increased promotion and self space అంట. అంటే సెల్ఫ్ స్పేస్ అంటే ఇప్పుడు స్టోర్లో ఫ్రంట్ రోలో ఏ బాటిల్ పెట్టాలి, సెల్ఫ్లో అందరికి కనబడే విధంగా అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఏ బ్రాండ్ పెట్టాలి అనేది వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు పెట్టి కొన్ని బ్రాండ్లు తొక్కేశారనేది కేసా? ఏ బ్రాండ్లు ఫ్రంట్ పెట్టాలి, ఏ బ్రాండ్లను వాళ్ళు పెట్టాలనేది ఇది అప్ టు ది సేల్స్ పర్ఫార్మెన్స్, ప్రాఫిటబిలిటీ. అంటే ఏ బ్రాండ్ అమ్మితే ఎక్కువగా గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి దాన్ని పెట్టుకుంటారు ముందు. నువ్వు నేషనల్ బ్రాండ్ పెట్టలేదని నేషనల్ బ్రాండెడ్ ₹1 మార్జిన్ ఇస్తాడు ప్రాఫిట్. వీళ్ళేదో ప్రైవేట్ కంపెనీలో పెట్టినాడు వాడు ₹10 ప్రాఫిట్ ఇస్తారు అనుకో, వీళ్ళు ఏమి డబ్బులు జనరేట్ చేయడం గవర్నమెంట్కి, ఎక్కువ ఏ ప్రాఫిట్ వచ్చిందో దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ రోలో పెట్టుంటాడు. అది కేసా? ఆ సెల్ఫ్ స్పేస్ అనేది మీరు కేసు పెడతారా దానికి? ఇట్స్ అప్ టు సేల్స్ పర్ఫార్మెన్స్, ప్రాఫిటబిలిటీ, కస్టమర్ డిమాండ్, మర్చెండైజింగ్ స్ట్రాటజీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ బిజినెస్ స్ట్రాటజీ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్. మీరు గవర్నమెంట్గా చూడకూడదండి. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఈజ్ ఎ రిటైల్ అవుట్లెట్స్ పెట్టుకొని వాళ్ళు మందు అమ్ముకున్నారు. వాళ్ళని ఒక వ్యాపారస్తుడిగా చూడాలి తప్ప వీళ్ళు ఏమన్నా బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళకేం పని అండి? నేషనల్ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడానికి ముందు రోజుల్లో పెట్టి వాళ్ళ సేల్స్ పెంచడానికి వీళ్ళకేం పని?
దే ఆర్ సెల్లింగ్ ద బ్రాండ్స్, దేర్ మేక్ ట్రైన్, దేర్ జస్ట్ రిటైలర్, హీ వాంట్స్ ప్రాఫిట్. ఎక్కడ లాభం వస్తే దాన్ని ప్రమోట్ చేసుకుంటారు దాన్ని. ఇదేంటి సిట్లో ఇవన్నీ పెట్టారు ఏంటి అనేది ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటారు, ఇంకొక ఎలిగేషన్ చేశారు ఏంది, ది మార్కెట్ షేర్ ఆఫ్ పాపులర్ బ్రాండ్స్ లైక్ యునైటెడ్ స్పిరిట్స్, ఏంది క్యాల్స్ బ్రివరీస్, యునైటెడ్ బ్రివరీస్, ఇదేంటంటే పర్నాడ్ రికార్డ్ ఫెల్ ఫ్రమ్ ఏదో రైట్, ఇది నాకు పేర్లు తెలియట్లేదు. కానీ నేనేమన్నానంటే, కొన్ని బ్రాండ్స్ అంటే మార్కెట్ షేర్ పడిపోయిందంట. మార్కెట్ షేర్ పెంచే బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్దా అంటే, ఇప్పుడు ఇదేది స్పిరిట్, యునైటెడ్ స్పిరిట్స్ అనే దాని బ్రాండ్లు పెంచడం, మార్కెట్ ఇదేనా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చారా మా మార్కెట్ షేర్ పెంచమని? ఈ కంపెనీ వాళ్ళు మార్కెట్ షేర్ వాళ్ళు పెంచుకోవాలండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి బెంగళూరులోనూ సేల్స్ చేసుకుని మార్కెట్ షేర్ పెంచుకోవాలి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏం పని, బెవరేజ్ కార్పొరేషన్కి ఏం పని వీళ్ళందరూ మార్కెట్ షేర్ పెంచడానికి? మెయిన్లీ రిటైలరు, బెవరేజెస్ కార్పొరేషన్ రిటైలరు, ఏ ప్రాఫిట్ వచ్చిద్దో, ఏది కస్టమర్స్ అడుగుతున్నారో, ఏది మోరోవర్ వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏది పట్టిద్దో, మోరోవర్ వాళ్ళ షాప్లో ఏదైతే పట్టిద్దో, ఏదైతే సేఫ్గా కొన్ని బాటిల్స్ డెలికేట్గా ఉంటాయి, కొన్ని బాటిల్స్ హార్డ్గా ఉంటాయి, ఒకవేళ టక్కన కింద పడ్డా కూడా పగలని ఏ ఉంటాయి, వాళ్ళు 100 రీజన్స్ని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారండి. ఇవన్నీ వదిలేసి నువ్వు కొన్ని ఆర్డర్ ఇచ్చావు, కొన్ని ఆర్డర్ ఇవ్వలేదు, ఇట్ ఈస్ అప్ టు ది బిజినెస్ మ్యాన్, రిటైలర్. ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ జగన్మోహన్ రెడ్డి, ఇట్ ఈస్ ఏ రిటైల్ కంపెనీ రన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదేమన్నా ఎన్జిఓ ఏంటి, సోషల్ సర్వీస్ చేశారంటే? ఇప్పుడు కిరాణా స్టోర్లో ఇదేమంటారు, రేషన్ స్టోర్లు ఉన్నాయి కదా, ఫ్రీగా ఉచిత బియ్యం ఇచ్చినట్టు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఫ్రీగా మందు సప్లై చేసింది ఏంది అది? ఇట్ ఈస్ నాట్ ఏ స్కీమ్, ఇట్ ఇస్ వ్యాపారం చేశారండి. గవర్నమెంట్ ఒక స్టీల్ ప్లాంట్ పెట్టినట్టుగా స్టీల్ ప్లాంట్ వ్యాపారం చేసిద్ది. స్టీల్ ప్లాంట్ ఏమైనా స్టీల్ని ఉచితంగా సప్లై చేసిద్ది ఏంటి? అక్కడ వ్యాపారం చేసిద్ది స్టీల్ ప్లాంట్, గవర్నమెంట్దే. అలాగే బెవరేజెస్ కార్పొరేషన్ వ్యాపారంలోకి దిగింది. యూ హ్యాడ్ టు ట్రీట్ బెవరేజెస్ కార్పొరేషన్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆడు ప్రాఫిట్ వచ్చిన దాన్ని బట్టి వాడు ఏ బ్రాండ్ అమ్ముకోవాలనేది వాళ్ళ ఇష్టం. ఇల్లేందండి ఇట్లాంటి కేసులు పెట్టారు, నాకేదో అర్థం కాదు. ఓకే సరే, ఇది ఒకటే. ది పాపులర్ బ్రాండ్స్ వర్ అవైలబుల్ ఇన్ ద డిపోస్, దే వర్ నాట్ సప్లై టు ది జిఆర్ఓస్, అండ్ న్యూ ఆర్డర్స్ ఫర్ సప్లై వర్ నాట్ ఇష్యూ టు దోస్ బ్రాండ్స్. ఇది నాకైతే అర్థం కాలేదు. కానీ బట్ ఇది ఏందో, ఒకవేళ కనుక గవర్నమెంట్ రూల్ ప్రకారం మీరు ఇది ఇవ్వాలి అని ఉంటే, ఇది నాకు అర్థం కాలేదు, తీసేయండి. ఓకే, నాకు అర్థం కానప్పుడు చెప్పడం ఎందుకు. సరే, ఇంకోటి ఏమన్నారు, నేషనల్ రెప్యూటెడ్ బ్రాండ్స్ వర్ రిమూవ్డ్ అండ్ ఎఫిలియేటెడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్స్. అంటే నేషనల్ బ్రాండ్స్ వదిలేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మొత్తం బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు అమ్మారు అని అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎఫిలియేటెడ్గా ఉన్న బ్రాండ్ నుంచి ప్రోడక్ట్ కొంటే అది క్రైమ్ కాదు. యాజ్ లాంగ్ యాజ్ టెండర్లో కనుక మీరు గెలిచి టెండర్లోకి వచ్చి బెస్ట్ కోట్ చేసి టెండర్ ప్రాసెస్లో మీ యొక్క బిడ్డింగ్ అనేది విన్ అయితే, అది జగన్మోహన్ రెడ్డి ఓన్ కంపెనీ అనే క్రైమ్ కాదు అది. ఇప్పుడు మీరు బిడ్డేస్తారు, ప్రభుత్వానికి ఒక ప్రాసెస్ ఉండేది, బిడ్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ బిడ్డింగ్ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఓన్ కంపెనీ వెళ్ళినా సరే ఆ బిడ్డింగ్ ప్రాసెస్లో విన్ అయితే ఇట్ ఈస్ లీగల్. అలాగే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వీళ్ళన్నీ కూడా ఇప్పుడు సరే ఇంక బిడ్డింగ్లో స్కాములు చేస్తారు, అవన్నీ వేరే సంగతి. ఓకే, ఇంక దాని గురించి నేను పోవట్లా. వీళ్ళు ఓన్లీ నేను ఈ సిట్ రిపోర్ట్, రిమాండ్ రిపోర్ట్లో దాని గురించి మాట్లాడుతున్నా. అసలు దాన్ని బట్టి వీళ్ళు క్రైమ్ జరిగిందని ఎలా చెప్తారు? వైఎస్ఆర్సీపీ అఫిలియేటెడ్ కంపెనీకి బిడ్డింగ్ వచ్చిందంటే బెస్ట్ కోట్ చేశారేమో, వాళ్ళు బిడ్డింగ్లో విన్ అయ్యారేమో, గవర్నమెంట్ ప్రాసెస్లో వాళ్ళ ఫైల్ సెలెక్ట్ అయిందేమో. ఓకే, అది అసలు కేసే కాదు. ఓకే, ఇదేంది, ఆర్డర్స్ వర్ ఇష్యూ టు ప్రిఫర్డ్ సప్లయర్స్. ఇంక మళ్ళీ అగైన్ సేమ్ అదే రిపీట్. ఆర్డర్స్ ఇష్యూ టు ప్రిఫర్డ్ సప్లయర్స్ అండ్ బ్రాండ్స్ ఓన్డ్ బై అఫిలియేటెడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. దీస్ ఇన్స్ట్రక్షన్స్ వర్ ఇష్యూడ్ ఆన్ February 13, 2000. సేమ్ అగైన్ అంతే. ఆర్డర్ ఈస్ బేస్డ్ ఆన్ సేల్స్, వాల్యూము, ప్రాఫిట్, సేఫ్టీ ఆఫ్ బాటిల్ సైజు, బాటిల్ సెన్సిటివిటీ, ఫ్రిడ్జ్ సైజు, ఆ ఫ్రిడ్జ్లో ఉన్న సైజు, నీ దగ్గర ఉన్న స్టాఫ్ని బట్టి, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎన్ని కౌంటర్లోని, దీన్ని బట్టి సేల్స్ ఉంటాయి, ఆర్డర్లు ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళు చెప్తాడేంటి, వాడు సేల్స్ మ్యాన్ చెప్తారు ఏంటి, నేను చెప్పిన బాటిల్ అమ్మమని చెప్తారేంటి వాళ్ళు? అసలు దీంట్లో కేసే లేదు. వీళ్ళు ఇట్లాంటి కేసు పెట్టారు నా ఉద్దేశం. ఓకే, ఎవ్రీ మంత్ 30 lakh cases of IMFL and 10 lakh cases beer were sold, taking the alleged kickback up to crore. అదే కిక్ బ్యాక్ జరిగిందని ప్రూవ్ చేస్తే కేసు ఉంది. నేనేమన్నానంటే, ఇప్పుడు వీళ్ళు ఆ బ్రాండ్లు ప్రమోట్ చేశారు, ఈ బ్రాండ్లు ప్రమోట్ చేశారు, అంత ఆర్డర్ ఇచ్చారు, ఇంత ఆర్డర్ ఇచ్చారు, టెక్నాలజీ వాడలేదు, వాట్సాప్ వాడలేదు, ఇవి కేసులు కాదు.
కిక్ బ్యాక్ జరిగిందని నువ్వు ప్రూవ్ చేయాలి. ఆన్ రికార్డ్లో ప్రూవ్ చేస్తే కేసు ఉంది. అది నేను చెప్తుంది. దెర్ ఇస్ ఎ స్కామ్ జరిగిందని ప్రూవ్ చేయకుండా ఇవన్నీ ఏంటి అన్నా నేను అదే చెప్పేది. ఓకే, ది కంప్లైంట్ ఇన్ ద కేస్ వాజ్ ఫైల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏ రిపోర్ట్ ఆఫ్ 5-member కమిటీ విచ్ హ్యాడ్ ఫౌండ్ సప్రెషన్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ పాపులర్ బ్రాండ్. ఇదేనండి ఇంకోటి, సప్రెషన్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ పాపులర్ బ్రాండ్ని మార్కెట్ షేర్ పెంచడానికి, వాళ్ళని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏం పని అండి? బెవరేజెస్ కార్పొరేషన్కి ఏం పని? ఆఫ్టర్ ఆల్ దేర్ రిటైలర్స్, వాళ్ళు మద్యం షాప్ ఓపెన్ చేసుకున్నారు. మద్యం షాపులో ఏది ప్రాఫిట్ వస్తే దాన్ని అమ్ముకుంటాడు. ఇదేందండి, నేషనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఏంటి? అసలు ఈ ఎలిగేషన్ ఏంటి నాకు అర్థం కాల. నువ్వు నేషనల్ బ్రాండ్స్ని దొక్కేసావు, లోకల్ బ్రాండ్స్ అంటే అది వాళ్ళ ఇష్టము. నేషనల్ బ్రాండ్ ఏమైనా ప్రాఫిట్ తెలిగిస్తారా ఎందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి? ఏందండి, రిటైలరు వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు చూసుకుంటారు, నేషనల్ బ్రాండ్లో లోకల్ బ్రాండ్ అనవసరం. ఓకే, ఇదేంటంటే ఫేవరబుల్ ప్రిఫరెన్షియల్ అలొకేషన్ ఆఫ్ ఆర్డర్స్ టు సర్టన్ న్యూ బ్రాండ్స్ ఇన్ వైలేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ నామ్స్. అది నామ్స్ వైలేషన్ జరిగితే దెర్ ఇస్ ఎ కేస్. ఒకవేళ అది కనుక ఇఫ్ ఆ నామ్స్ అనేవి కనుక స్టాచ్యుటరీ లా అయి ఉండి మన అసెంబ్లీలో కనుక వీళ్ళు బిల్లు పాస్ చేసి ఇదిగోండి ఈ నామ్స్ ప్రకారమే మీరు బిడ్డింగ్ చేయాలని ఆ నామ్స్ వైలేషన్ జరిగితే దెర్ ఇస్ ఎ కేస్. అది వాళ్ళు ప్రూవ్ చేయాలి. నామ్స్ వైలేషన్ జరిగిందని ప్రూవ్ చేసేంత వరకు కేసే లేదు. ఓకే, అగైన్ లిమిట్ ఆఫ్ 10,000 కేసెస్. అదే మళ్ళీ 10,000 కేసెస్ కంటే ఎక్కువ ఇచ్చారు అంటే ఒకవేళ అది స్టాచ్యుటరీ లా అయి ఉండి అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యండి 10,000 కంటే ఎక్కువ నువ్వు ఆర్డర్ ఇవ్వకూడదు అన్న వాటికి ఎక్కువగా ఆర్డర్ ఇస్తే ఎందుకు ఇచ్చారనేది దేర్ ఇస్ ఎ కేసు. ఊరికే స్టాచ్యుటరీ లేకుండా ఊరికే మనమేదో వాళ్ళేదో అనుకొని ఇదిగోండి ఈ బ్రాండ్లకి 10,000 ఇద్దామని వాళ్ళు ఆ పేపర్ మీద రాసుకున్నారనుకోండి, అసలు కేసే కాదు అది. ఇదంతా కూడా ఏంటంటే కేసు లేదు, ఏం లేదు. ఇదంతా ఏంటంటే స్కామ్ జరిగి ఉండొచ్చేమో. నేనంటే స్కామ్ జరగలేదని నేను ఇంట్లో జరిగిందని నేను ఇంట్లో ఎందుకు నాకు తెలీదు. స్కామ్ జరిగిందా లేదనేది ఐ కెనాట్ సే. నేను ఇక్కడ కూర్చొని మీడియా ముందు కూర్చొని స్కామ్ జరగలేని సర్టిఫై చేయలేను. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏమంటారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్ మొత్తం చదివితే అసలు దాంట్లో కేసే లేదంటున్నా. అది నేను చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.